ప్రియజనమా, ఈ విశాల లోకములో విషాద వేదనతో ఉన్న ఈ జీవితాన్ని చూడండి. దీనికి కారణం ఎవరు ఎవరు ఎవరు? ఒక్కవైపు తిని మిగిలినది చెత్తలో వేస్తున్నారు. అది వెదక్కి వీధి కుక్కతో పాటు తింటున్న ఈ జీవితం రాష్ట్రం మార్చగలిగిందా? దేశం మార్చగలిగిందా? ఈ మానవ సమూహము మార్చగలిగిందా? దీనికి మార్పు కొరకై మీ హృదయంలో ఆలోచన ఉందా? అయితే సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడండి. ఆయనకు మాత్రమే ఈ మార్పుకు సాధ్యం. ఎందుకంటే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెండ కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఈ దైవవాక్యము నెరవేరునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏంటి ఈ చిన్నారి పాపను ఇక్కడ ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి? ఈ పాపను ఎవరిక్కడ పెట్టి వెళ్ళిపోయారు? ఎవరు లేదా అండి? ఈ పాపను ఎవరు పెట్టి వెళ్ళిపోయారండి? ఈ అడవిలో, ఈ ప్రాంతంలో ఎవరు పెట్టి వెళ్ళిపోయారండి? ఓ, ఈ చిన్నారి పాపను ఎవరికి అక్కర్లేదా? ఈ చిన్నారిని ఎవరిక్కడ పడవేశారు? పాప, నీకెవరు లేదా? పాప, 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 ఏంట్రా నీకెవరు లేదురా? ఏంట్రా, నీకు కూడా నాలాంటి జన్మమేనా? నీకు నేనే తండ్రి, నేనే నీకు తండ్రి. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఊరుకోమ్మా, నీది కూడా నాలాంటి జన్మమే. చూడు, నిన్ను నేను, నాకు తండ్రి లేదు, నీకు తండ్రి ఉన్నాడు. నేనే నీకు నేను పిచ్చమడిగి చదివించి నిన్ను నేను పెద్దగా చేస్తాను.
ఏంటి? మన బ్రతుకులు ఇంతేనా అన్నయ్య? ఆ ఆలోచన నీకెందుకొచ్చింది? చూడన్నయ్య, రకరకాల మనుష్యులు, కార్లు, బంగ్లాలు. ఇదంతా నీకెందుకమ్మా ఇలాంటి ఆలోచనలు? మనలాంటి చెత్తకుడి నుంచి వెతికి తినేవాళ్ళు, అడుగు తినేవాళ్ళు, పందులు, కుక్కలు, ఆవులు మనలాంటి ఎందరెందరో లేరా? ఇదంతా నీకెందుకమ్మా ఇప్పుడు? ఇగో పాపకు నీళ్లు కావాలి, వెళ్ళి నీళ్లు తీసుకురామ్మా. అన్నయ్యా! చెల్లమ్మా! ఏంటి? ఎక్కడ నొప్పి? ఎక్కడ తరిగిందమ్మా? పాప అది అక్కడ చూడు. చెల్లమ్మా! భరించలేకపోతున్నాను అన్నయ్య. అన్నయ్య నొప్పి అన్నయ్య. వెళ్ళిపోయిందండి నా చెల్లె. ఎవరు లేని మమ్మల్ని ఇలా చేశారే. రండి, మేము మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాము, తొందరగా రండి. సార్, దేవుడు ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, రండి. సార్, చెత్తలో వెతికి వీధి కుక్కతో పాటు తింటున్న మాకు దేవుడు ఉన్నాడండి. అది ఉద్దేశి వెళ్ళిపోయినప్పుడు ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఈ దేవుడు ఎక్కడండి? మేము హాస్పిటల్ తీసుకెళ్తాము, రండి. అందరూ సహాయం చేయండి, తీసుకువెళ్తాం. కొంచెం లేపండి బాబు. వీధి కుక్కలతో పోటీ పడుతూ ఎండిన డొక్కలతో రోడ్డున పడుతూ ఆకలి కేకలం కాకుల అరుపులతో ఆశ నిరాశల ఆఖరి చూపులతో దినదినం ఇక నరకం అనాథ జీవన పోరాటం. దినదినం ఇక నరకం అనాథ జీవన పోరాటం. ఊరు తెలియదు, పేరు తెలియదు, తల్లి తండ్రి ఎవరో తెలియదు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలను చెత్త కుండిలో కనిపారేస్తే ఏ కాకులమని ఎదబాదుకొని ఎంగిలి మెతుకుల బాధల బతుకులతో దినదినం ఇక నరకం అనాథ జీవన పోరాటం. దినదినం ఇక నరకం అనాథ జీవన పోరాటం. అయ్యా, మీరిక్కడ కూర్చోవడము మంచిది కాదు. మిమ్మల్ని మేము కౌకూర్లో ఉన్న చర్చికి తీసుకెళ్తాం. అక్కడ ఫాస్టర్ అయ్యా మిమ్మల్ని బాగా చూసుకుంటారు, రండి. మీరు చూడండి, మేము చెత్తలో వెతికి చెత్త తింటున్న జీవితాలు మాది. చూడండి సార్, కొన్ని సంవత్సరాల క్రితం నేను సికింద్రాబాద్లో సీతాఫలం బండిలో ఉన్నట్టొక రైల్వే స్టేషన్ ప్రాంతంలో నేను పుట్టాడంట. ఇదిగో ఈమె కొన్ని సంవత్సరాల క్రితము చెత్త కుంటి నుంచి దొరికింది. ఆ చిన్న పాప అక్కడ పడుకొని నిద్రపోతున్నారు. ఇటువైపు చెత్తలో ఒక పాప, ఆ పాపది ఎడుపు విని అక్కడికి వెళ్లి ఆ చెత్త నుండి తీసుకున్న పాప ఈ పాప. మాకెవరూ లేదండి, మమ్మల్ని ఇక్కడే వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి. దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని ఫాస్టర్ అయ్యా చాలా బాగా చూసుకుంటారు. మీకు ఆ కౌకూరు చర్చే మంచిది. నేను మమ్మల్ని ఇలాగే వదిలిపెట్టండి సార్, మేము రోడ్డు మీదే బ్రతికే వాళ్ళం.
మిమ్మల్ని వదిలిపెట్టడం ఎలా? మిమ్మల్ని మేము కౌకూర్ చర్చికి తీసుకెళ్తాం, పదండి. రండి వెళదాం. నేను కూడా ఆ మందిరం గురించి విన్నానండి. మీరు ఖచ్చితంగా అక్కడికి రండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడ బాగు చేస్తాడు. ఏమ్మా నువ్వు నువ్వు కూడా ఏమంటావు? రామ్మా. వెళ్దాం అన్నయ్య. రండి, లేవండి. మందిరం దగ్గరికి వచ్చేసాం, నెమ్మదిగా దిగిరండి. ఇదే కౌకూర్ చర్చి, దేవుని మందిరం. మంచిదండి. ఈ రోజు దేవుడు మమ్మల్ని అటువైపుగా పంపడం దేవుడి కార్యము. దేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. నిజమయ్యా, మాకు Praise the Lord. అర్థమైందండి. చెల్లి, అన్నయ్య, నువ్వు చెప్పావు కదా మన బ్రతికిందేనా అని. చూశారా, అదే రోజు దేవుడు మనకు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఇంకా మనం బ్రతికేదంతా దేవుని ఎదుటనే. ఇదిగో అయ్యగారు తీసుకొచ్చారు. అయ్యగారికి వందనాలు చెప్పమ్మా. వందనాలయ్యా. ఉండండి అయ్యా, మీరిక్కడే కూర్చోండి. నేను లోపలికి వెళ్ళి ఫాస్టరమ్మ ఫాస్టరయ్య గారిని తీసుకొని వస్తాను. ప్రైజ్ ది లార్డ్. చాలా వందనాలయ్యా. మంచిదయ్యా. ఆమేన్, ఆమేన్. నన్ను గుర్తుపట్టారా మీరు? గుర్తుపట్టినా. ఎలా? కాగితాలు ఎరుకున్నాం కదా అప్పట్లో. అబ్బో, గుర్తుపట్టారా మీరు? అలా అయితే చూడమ్మా, ఈమెను గుర్తుపట్టారా? గుర్తుపెట్టినా. ఎలా? మేమందరం కలిసి కాగితాలు ఏరుకున్నప్పుడు ఈ పాప చిన్నగా ఉండే కదా. శాబాష్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఈమెకు మేము యూసుఫ్గూడలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈమెకు ఒక యాక్సిడెంట్ జరిగిందమ్మా. అప్పుడు ఈ చిన్నపిల్ల 2 ఏళ్ళు పాప. ఆ యాక్సిడెంట్ తర్వాత కౌకూర్లో ఉన్న ఒక ఆ చర్చ్ వారు మమ్మల్ని తీసుకువెళ్లి ఆస్పత్రిలో పెట్టి చాలా బాగు చేశారు ఈమెను. వారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోవలేదు. కౌకూర్ చర్చికి తీసుకెళ్లారు. అక్కడే మమ్మల్ని పోషించి ఈ రోజు ఈ స్థితిలోనికి తీసుకొచ్చారండి ఆ దేవుడు. ఆ సత్యం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాం. ఒకప్పుడు చెత్తలో నుండి, వీధి కుక్క ఎదుట నుండి చెత్త వెదిక్కి తినేవారు మేము. ఈ రోజు దేవుడు మమ్మల్ని గొప్పగా మార్చారు. మీ గురించి మేమిప్పుడు ప్రతిరోజు మందిరంలో ప్రార్థన చేస్తుంటున్నాం. మీ జీవితాన్ని కూడా మార్చాలని, మీకు ఒక సొంతమైన ఇల్లు కావాలని, మీ పిల్లలకు చదువు కావాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ముఖ్యమంత్రికి కూడా తెలియచేయాలని అనుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు చప్పలు కొట్టండి. మీరందరినీ కౌకూరు మందిరానికి ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు గొప్పగా చేయును గాక. ఈ పాప కూడా మీతో ఇప్పుడు మాట్లాడతారు. అక్క, మీరందరూ మందిరానికి రావాలి. మమ్మల్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా మార్చిండన్నమాట. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసుక్రీస్తే పాపి అయినటువంటి మానవుల కొరకై, ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మీ కొరకై మా కొరకై కల్వరి శిలువలో బలియాగమై సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఆ ప్రభువేనమ్మా మనలందరినీ కాపాడేది, రక్షించేది. ఆయన మన ప్రార్థన వినేది. దేవుని వాక్యం అంటుంది, మరి ఆయన నేల నుండి దరిద్రను లేవనెత్తువాడు, పెండ కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అని దేవుడు మాట్లాడినారు. మిమ్మల్ని అందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. మిమ్మల్ని అందరినీ కౌకూరు